మొత్తం మీద మనం చూస్తే కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన గురించి తెలియగానే అక్కడికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా చేరుకున్నారు. వృత్తిపరంగా డాక్టర్ అయినటువంటి ఆయన వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. క్షతగాత్రులకు సిపిఆర్ చేశారు. పలువురిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అటు మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఏదేమైనా 10 మంది చనిపోవడం జరిగింది. రైలింగ్ ఊడిపోయి తొక్కిసలాట జరగడంతో దాదాపు 15 మందికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మనతో మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. రైట్, మనకి రాజు అసోసియేట్ ఎడిటర్ ఎస్డర్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, ఇక మనకిప్పుడు శిరీష గారు మాట్లాడారు, మనం చూసాం. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తీవ్ర విషాద ఘటనకు సంబంధించి కూడా ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్, మళ్ళీ ఇలాంటివి జరగకూడదంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. సీఎం చంద్రబాబు స్పందించడం జరిగింది. ఇక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఈరోజు ఎస్పెషల్లీ ఒక అకేషన్ కావడం, ఏకాదశి కావడం, రేపు ద్వాదశి నేపథ్యంలో కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ చేసినటువంటి వీడియోస్ని బేస్ చేసుకుని ఒక్కసారిగా ఇంతమంది వచ్చారంటూ కూడా చెప్తున్నారు. ఈ తొక్కిసలాట జరిగింది, ఇలాంటిది కూటమి ప్రభుత్వ ఇదిలో ఇంకెప్పుడు కూడా జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి కూడా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఈ ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందారు, మరికొంతమందికి గాయాలయ్యాయి, ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక్కొక్కరుగా మంత్రులు, మెయిన్ పర్సన్స్, ప్రముఖులు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతుంది? రైట్ చందు, ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితం అయితే సీఎం చంద్రబాబు ఈ ఘటనపై కూడా స్పందించి వారికి కావాల్సిన అత్యవసర సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, వైద్య సదుపాయాలు కానీ అదేవిధంగా వారికి కావాల్సినవన్నీ కూడా అందించాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కూటమి మంత్రులంతా కూడా అక్కడికి బయలుదేరిన పరిస్థితి కనబడతా ఉంది. అచ్చెన్నాయుడు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్షతగాత్రులందరికీ కూడా సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా, అటు మృతి చెందిన వారి కుటుంబాలకు సమాచారాన్ని ఇవ్వడం, అదేవిధంగా వారికి సరైన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపైన కూడా సమాచారాన్ని సేకరిస్తూ, అదేవిధంగా మంత్రితో పాటు అదేవిధంగా అదేవిధంగా దీనికి చూసుకున్నట్టయితే ప్రధానంగా మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి కూడా విశాఖపట్నానికి చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో హైదరాబాద్లో బయలుదేరిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడికి చేరుకొని వెంటనే శ్రీకాకుళం ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన జరిగిందో అక్కడికి చేరుకొని వెంటనే వారి మృతి చెందిన కుటుంబాలకైతే మేమున్నామంటూ కూడా భరోసాను నింపే ప్రయత్నం అయితే చేయాలనే ప్రయత్నంతో అయితే అక్కడికి బయలుదేరారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఆలయ నిర్వాహకుడు ఏదైతే ఉందో ఆ ప్రైవేటు ఆలయం కావడంతో ప్రభుత్వానికి కూడా సరైన సమాచారాన్ని ఇవ్వకపోవడం, అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక్కసారిగా ఈ ఇన్ అండ్ ఎగ్జిట్ గేటు కూడా ఒకే చోట ఉండటం, దీనికన్నిటికీ ప్రధాన కారణాలుగా అయితే చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎండోమెంట్కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు, ముందస్తుగా చర్యలు చేపట్టడానికి పోలీసులకు కూడా సరైన సమాచారం లేదు అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మంత్రి ఆనవ నారాయణ రెడ్డి కూడా ఇందాక మాట్లాడుతూ కొంతమందికి గాయాలయ్యాయి, వారందరినీ కూడా మాకంటూ సరైన సమాచారం లేదు, ఈ సమాచారం లేకపోవడమే ఇలాంటి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందంటూ కూడా మంత్రి ఆనవ నారాయణ రెడ్డి అయితే స్పష్టం చేశారు. దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మృతి చెందిన కుటుంబాలకు ఎవరికైతే ఉన్నాయో మృతి చెందిన మృతులకైతే ఎక్స్గ్రేషియా, మృతి చెందిన వారికి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున కూడా ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు ప్రధాని మోదీ. అంతేకాకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఆ ఘటనా స్థలానికి బయలుదేరి అక్కడ ఉన్న పరిస్థితులను అయితే తాజా పరిస్థితులపైన అధికారులతో అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మరో మంత్రి శ్రీనివాస్ వర్మ ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి, శ్రీనివాస్ వర్మ కూడా దీనిపై అడిగి అధికారులను అయితే ఆరా తీసిన పరిస్థితి కనపడతా ఉంది. వారు మృతి చెందిన కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి కూడా తెలిపిన పరిస్థితి. ఓ పక్క ఒడిశా సీఎం, అదేవిధంగా సీఎం చంద్రబాబుతో పాటు అధికారులంతా కూడా అక్కడ ఈ తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వే చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటన కలిసివేసిన పరిస్థితి. ఓ పక్క వైఎస్ షర్మిల కూడా దీనిపై తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 25,000 మంది, 2,500 మంది భక్తులు పట్టే స్థలంలో 25,000 మందిని ఒక్కసారిగా ఎలా రానిచ్చారు అంటూ కూడా అధికారులను అయితే అక్కడ
అడుగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంత భక్తులు కూడా తొక్కిసలాటకి గురవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన అధికారులు అయితే ఇప్పటికే శ్రీహరి. దర్యాప్తు Thank you. చేస్తున్న పరిస్థితి